హలో అండి. గుడ్ టాపిక్స్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలనుకుంటున్నారా? అయితే గుడ్ టాపిక్స్ ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు గుడ్ టాపిక్స్లో మన టాపిక్ వచ్చేసి గూగుల్ ఎడ్సెన్స్. యూట్యూబ్ ఛానల్ని గూగుల్ ఎడ్సెన్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనందరికీ తెలుసు. కానీ మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాటిని ఒకే గూగుల్ ఎడ్సెన్స్ అకౌంట్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈరోజు మన లెసన్లో తెలుసుకుందాం. ఓకే అండి, ఇక్కడ నా గూగుల్ ఎడ్సెన్స్ అకౌంట్ ఉంది. మీరు గూగుల్ ఎడ్సెన్స్ అకౌంట్ ఉంటే లాగిన్ చేయండి లేదా సైన్అప్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఇక్కడ చూడండి, హైలైట్ చేసిన సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. హ్యాండ్ సింబల్ ఉంది కదా, అదే సెట్టింగ్స్ ఆప్షన్, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాక్సెస్ అండ్ ఆథరైజేషన్ అని ఉంటుంది. యాక్సెస్ అండ్ ఆథరైజేషన్ ఉంది కదండి, ఇదిగోండి. దాని కింద వచ్చేసి యూజర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. యూజర్ మేనేజ్మెంట్ని ప్రెస్ చేయాలి. యూజర్ మేనేజ్మెంట్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ వస్తుంది. ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అనే ఆప్షన్ పక్కనే ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంది. ముందు మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని ఇందులో ఎంటర్ చేసి మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ని ఎడ్సెన్స్ అకౌంట్ కనెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పక్కనే ఉన్న ఇన్వైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇన్వైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనం కొత్తగా ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఇన్వైట్ చేసామో ఆ ఈమెయిల్ అడ్రస్ ఈ పైన కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ ఈమెయిల్ అడ్రస్ మనకి పెండింగ్ అని చూపిస్తుంది. పెండింగ్ అనే ఆప్షన్ నుంచి ఈ ఈమెయిల్ అడ్రస్ నార్మల్కి రావడానికి మన మెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. ఏదైతే pandu@gmail.com అని ఉంది కదా, ఆ మెయిల్ ఐడి కనెక్ట్ చేశాను కాబట్టి ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తాను. ఓకే, ఇందాక మనం ఇన్విటేషన్ సెండ్ చేసాం కదండి, ఇప్పుడు మెయిల్ ఐడికి ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇదిగోండి, గూగుల్ ఎడ్సెన్స్ ఇన్విటేషన్ వచ్చింది కదా, విజిట్ దిస్ లింక్. మనం లింక్ని క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ యాజ్ pandu@gmail.com. ఓకే, అగైన్ సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. సైన్ ఇన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ యాడెడ్ చూడండి. ఇక్కడ చూడండి, చూసారు కదా, సక్సెస్ఫుల్లీ యాడెడ్ pandu@gmail.com టు ఎడ్సెన్స్ అకౌంట్ అండ్ మీ ఎడ్సెన్స్ అకౌంట్ యొక్క పబ్లిషర్ ఐడి ఇది. ఓకేనా, ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే లాగిన్ చేసామో ఆ మెయిల్ ఐడి యొక్క పబ్లిషర్ ఐడి అది. ఓకే, మళ్ళీ అగైన్ ఎడ్సెన్స్ అకౌంట్లోకి మనం వెళ్దాం. పెండింగ్ అనేది మనం ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ సైన్ ఇన్ చేద్దాము. 2 మెయిల్ ఐడీస్ ఎట్ ఏ టైం సైన్ ఇన్ చేయడం వల్ల ఎర్రర్ రిపోర్ట్ వచ్చింది. అగైన్ నేను సైన్ ఇన్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ బ్రౌజర్లో 2 డిఫరెంట్ మెయిల్ ఐడీస్ లాగిన్ చేయడం వల్ల అలా ఎర్రర్ అనేది చూపించింది. ఓకే, నేను లాగిన్ చేశాను. అగైన్ సెట్టింగ్స్ అండ్ యాక్సెస్ యూజర్ మేనేజ్మెంట్. ఇందాక మనం ఏదైతే మెయిల్ ఐడి pandu_xl అనేది మనం ఇన్వైట్ చేసామో చూడండి, ఇప్పుడు పెండింగ్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ యాక్టివేట్ అయింది. ఓకే అండి, ఈ విధంగా మనం ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఎన్ని యూట్యూబ్ ఛానల్ అకౌంట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వాటి యొక్క ఈమెయిల్ ఐడి కింద ఇలా ఎంటర్ చేసి ఇన్వైట్ చేయడం ద్వారా మనం ఇది యాక్టివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్వైట్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి వెళ్ళి లాగిన్ చేసి సేమ్ ఇలాగా లింక్ని ప్రెస్ చేయడం ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు.